78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ తన నివాసం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని అన్నారు. అందరికీ 78వ సంవత్సర స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తిరుమల తిరుపతి వాసులకు ఈ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గడపాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎంతో మహానుభావులు, స్వాతంత్ర సమర యోధులు ప్రాణ త్యాగాలు చేసి మన దేశానికి స్వాతంత్రం తేవడం జరిగింది. అందులో ఈరోజు మనమందరూ కూడా, ప్రతి ఒక్క పౌరుడు, మన భారతదేశంలో ఉన్న పౌరుడు అందరూ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవించడం, ప్రతి ఒక్క పౌరుడు ఎదగడం, అందరికీ స్వాతంత్ర దిన 78వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. మరొక్కసారి తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి ఒక్క పౌరుడికి, తిరుపతి నియోజకవర్గ నాయకులకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.